10th చేసిన వాళ్ళు 10+2 అండ్ గ్రాడ్యుయేట్స్కి మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే దట్స్ ఇనఫ్, ఒక ఇంట్రెస్ట్ సరిపోతుంది. అవును, ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు ఇవ్వాలి. అంటే మేము వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ క్వాలిటీ టు ద కాలేజ్. సో దట్ ఈస్ వై ద ఎంట్రన్స్ టెస్ట్. గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, 10th తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా 10th తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక రకమైన ఎంట్రన్స్ టెస్ట్, అంటే మీరు ఫోకస్ చేసే ఏరియాస్. అవును, ఆ తర్వాత వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో మీరు మెన్షన్ చేస్తారా మీరు దీని మీద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని మీ కాలేజ్ని అప్రోచ్ అయినప్పుడు? ఎనీ ఎంట్రన్స్ ఇవి కామన్ అండి, డజంట్ రిక్వైర్ అంటే మీ అకాడమీ మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా అంటున్నా? లేదు, ఇది చెప్పక్కర్లేదు. ఎవ్రీ స్టూడెంట్ కామన్ టు ఆల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ఆస్క్ అబౌట్ మ్యాథ్స్ క్వశ్చన్ ఆర్ రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్ బేసిక్ క్వశ్చన్స్, ఇట్ నాట్ బి వెరీ టఫ్ క్వశ్చన్స్ బట్ బేసిక్ క్వశ్చన్స్. బికాస్ మాకేంటంటే వాళ్ళు ఏదైతే పాస్ అయ్యి వచ్చారో దాని నుంచే ఉంటుంది, దాని మీదే ఉంటుంది అనమాట. దానికి స్పెసిఫిక్ గా పెర్ఫార్మెన్స్ మేము ముందర నుంచి ఇలా జాగ్రత్త అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ప్రాధాన్యత ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాటి నుంచి మీరు అడిగేది, వాటి నుంచి మేము అడుగుతాం. ఇట్స్ నాట్ బి రాకెట్ సైన్స్. ఎంతమంది సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని? క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ చేసిందనేది దట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఎన్ని సీట్స్ ఉంటాయి యాక్చువల్గా? మాకు క్లోజ్ టు 1000 సీట్స్ ఉన్నాయండి, బట్ వీడ్ లైక్ టు రెస్ట్రిక్ట్ టు 900 సీట్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ వీ డోంట్ వాంట్ టు క్రాస్ 900 సీట్స్ ఫర్ 10+2 యాజ్ వెల్ యాజ్ ఫర్ గ్రాడ్యుయేషన్. సో అప్లికేషన్స్ అనేది దే విల్ బి పీపుల్, అంటే చాలామంది వచ్చి ఎగ్జామ్స్ వెళ్ళి రాసి వెళ్తుంటుంటారు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సే 1200 మంది ఎగ్జామ్ క్లియర్ చేశారనుకోండి, టాప్ 900 మేము సీట్లు ఇస్తాం. ఎందుకు మార్జిన్లో పెట్టారు 100? మార్జిన్ 100 ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ దిల్ బి లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అండ్ దిల్ బి లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఈవెన్ సిబ్లింగ్స్. So there will be a lot of people, those who interested to join our college in the mid-year. So we don't want to have that constraint అనమాట. అంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే ద మెయిన్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లెస్ పర్ క్లాస్, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవచ్చు ఒక్కొక్క స్టూడెంట్ మీద. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ కాలేజీలో కూడా ఈ సిస్టమ్ లేదు. మాకు ఒక సబ్జెక్ట్, మీకు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్కి ఒక టెస్ట్ ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ టెస్టే. వాళ్ళు ఆ ల్యాబ్లో టెస్ట్ ఇస్తారు. ఎవరు లీస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ చదువు చెప్తాం అదే. ఓకే. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లాస్ట్ మైల్ రీచ్ అంటారు ఇది. సో ప్రతి స్టూడెంట్ మీద ఇలా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకోండి, అది ఉద్దేశం. ఓకేనండి. అంటే ఇప్పుడు స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుందా అంటే, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది ఎఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, అంటే చేయలేకపోయేవాళ్ళు. లేదండి, ఇది కామన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ కామన్ అంతమందికి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 10% ఫ్రీ ఫర్ పూర్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ ఫ్రమ్ ద BPL category, and for like those who have attained ranks, we are going to keep reserved 100 seats for them. So these, if you look at 200 seats free of cost, the balance 700 only we are going to charge every year. So that is the concept since beginning. అంటే 200 seats free every year. ఓకే. అంటే దానిలో మళ్ళీ ఏమన్నా ఉంటుందా? మీరు ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు అనిపించింది ఒక 10%, ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ సీట్స్ ఫ్రీ అనుకోండి, 10% ఫర్ పూర్ అండ్ 10% ఫర్ స్కాలర్షిప్. అవును, అలాగే అండి. 10% ఫర్ పూర్ అండ్ 10% ఫర్ స్కాలర్షిప్. దట్ ఇన్క్లూడ్స్, లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ 1000 it is 200, or else from 900 it is 180. ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి వచ్చిన తర్వాత దాని నుంచి మీరు ఈ ఫిల్టరింగ్ అంతా జరుగుతుంది. అవునండి. ఎంట్రన్స్ టెస్ట్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్ అది మాకు డిసైడ్ చేస్తుంది క్వాలిటీ అనేది మేము లోపల తీసుకుంటున్నాం. ఎంతమంది రాశారండి ఎంట్రన్స్ టెస్ట్? రాయబోతున్నారు.